అసలు నువ్వు మనిషివేనా? ఏ పాపం తెలియని మనిషిని ఎలా అరెస్ట్ చేస్తావు? ఆ శ్రీధర్ పారిపోయిన దానికి ఈయనేం చేశారు? నేను గౌరీ అమ్మ కూతుర్నని తెలియనప్పుడే రేఖమ్మ నన్ను కంటికి రెప్పలా కాపాడింది. ఇప్పుడు నేను ఆ తల్లి కూతుర్నని తెలిసాక అస్సలు వదిలిపెట్టదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? సంజయ్ మీద ఈ చిన్న కక్ష తీర్చుకున్నా ఉషకు అన్యాయం చేసినట్టవుతుంది. చిన్నప్పటినుంచి నేనెవరూ తెలియకపోయినా సొంత చెల్లిలా ఆదరించిన ఉషకి నేను అన్యాయం చెయ్యాలో, నీ భర్త నాకు ద్రోహం చేశాడని చెప్పి ఆ జంటను విడదీయాలా? విడదీసి నేను సాధించేదేంటి? అసలు ఉష సంజయ్ని ఎలా పెళ్లి చేసుకుంది? అలాంటి దుర్మార్గుడు ఉషలాంటి మంచి మనిషికి భర్తలా అయ్యాడు. సంజయ్ అంటే అసలు ఇష్టమే లేదని చాలాసార్లు నాతో చెప్పిన మనిషి తన చేతి తాళిలా కట్టించుకుంది. నా జీవితం బాగు చేయకపోయినా పర్వాలేదు స్వామి, కానీ తన జీవితం ఎందుకు సర్వనాశనం చేశావు? అలాంటి వాడి చేతుల్లో పడితే ఉష జీవితం ఏమవుతుంది? నాకు ద్రోహం చేశాడని తెలీదు. తెలిస్తే ఉష అసలు తనని క్షమించదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా జీవితం చక్కదిద్దుకోవాలంటే ఉష జీవితం నాశనం చేయాలా? వాళ్ళిద్దరిని విడదీసి ఉష తాళి నేను వేసుకోవాలా? ఏం చేస్తే సంజయ్లో మార్పు వస్తుందో? ఎందుకు స్వామి ఇలాంటి కష్టం తెచ్చిపెట్టావు? సంజయ్ని కసితీరా చంప పగలగొట్టడానికి కూడా లేకుండా నా జీవితాన్ని బంధించావు. చాలా మంచి దారి చూపించావు. ఏమ్మా మళ్ళీ వచ్చావు? ఆ దేవుడు చూపించిన దారి నీకు నచ్చలేదా? నచ్చకపోయినా మనం ఆయన చూపించిన మార్గంలోనే వెళ్ళాలి. మనకు తెలియని అర్థం పరమార్థం ఆయన నిర్దేశించిన దారిలోనే ఖచ్చితంగా ఉంటాయి. నిజమే మరి. ఆయన ఆ దారి చూపించడంలో ఉండే అర్థం పరమార్థం ఏమిటో నాకిప్పుడే బోధపడింది. ఆ దారిన వెళ్ళకపోయింటే చాలా పెద్ద తప్పు చేసుండేదాన్ని. కానీ ఒకటి మాత్రం నిజం పూజారి గారు, మీ దేవుడు చాలా దుర్మార్గుడు. జీవితంలో కింద పడిన వాళ్ళ మీద ఆయన ప్రతాపం చూపిస్తాడు. ఇది మాత్రం నిజం. నమస్కారం లాయర్ గారు. నేను మీతో మాట్లాడిన తర్వాత మనం అక్కడికి వెళదాం. ఓకే సార్. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఇంట్లో మళ్ళీ ఏదైనా గొడవ? మావయ్య ఇంట్లో లేడు. అత్తయ్య సంజయ్ బావ మాటకి ఎదురు చెప్పదు. ఇక అడ్డు చెప్పేవాళ్లు లేనప్పుడు ఏం గొడవలుంటాయి నాన్నా? అందుకే బావ చెప్పింది జరుగుతుంది, తను ఆడించినట్టు లైఫ్ ఆడుతుంది. వాడాటలు కట్టించే రోజులు కూడా ఎంతో దూరంలో లేవులే ఉషా. ఈ రోజు మావయ్యకి నిజం తెలిసినట్టే రేపు సంధ్య వస్తే మీ అత్తయ్యకి కూడా నిజం తెలుస్తుంది. తనెప్పుడొస్తుందో తెలియదు కానీ ఈలోగా జరగాల్సిన అనర్థాలన్నీ జరిగిపోతున్నాయి మమ్మీ. ఏమైంది ఉషా? అత్తయ్య చాలా బాధపడుతుంది మమ్మీ. మావయ్య పోలీస్ స్టేషన్లో ఉండడం చూసి చాలా ఫీల్ అవుతుంది. పైగా బెయిల్ కోసం వెళ్తే కాదన్నాడట కదా. దానికోసం తిండి నీళ్లు మానేసి ఏడుస్తోంది మమ్మీ. మరా సంజయ్ గారు ఏం చేస్తున్నాడు? కనీసం తల్లిని ఓదార్చే ప్రయత్నం కూడా చేయట్లేదా? ఎందుకు చేయడు నాన్నా? అన్నీ చేస్తాడు, కానీ అవన్నీ నాటకాలంతే.
నిజానికి మావయ్య బయట ఉండటం కంటే లోపల ఉండటమే తనకిష్టం. కాని పైకి మాత్రం చాలా బాధపడిపోయినట్లు నటిస్తాడు. ఎంత నటిస్తున్నాడో తెలుసా? అక్కడికి మావయ్య లోపలుండటం తనకిష్టం లేనట్టు తెగ బాధపడిపోయినట్లు నటించి లాయర్ని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి బెయిల్ ఇప్పించాలని బిల్డప్ ఇచ్చాడు. కానీ లాయర్ కి ఫోన్ చేసి మమ్మీ ఏం చెప్పినా పట్టించుకోకుండా వదిలేయమని చెప్పటం నేను విన్నాను. వీడు ఇంత నీచుడేంటి రఘు? ఇంత దుర్మార్గపు లక్షణాలు వీడికి ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావట్లేదు. అతిగారాభం అహంకారం ఈ రెండూ చేరితే మనిషి ఎలాగైనా మారిపోతాడమ్మా. సంజయ్ విషయంలో కూడా జరిగింది అదే. లేకుంటే కన్న తండ్రినే అలా ట్రీట్ చేస్తుంటే వాణ్ణేమనాలి? చూద్దాం. అలా ఎంతకాలం బయటికి తీసుకురాకుండా ఉంటాడో అది చూద్దాం. అంటే ఆ సంజయ్ పట్టించుకోకపోతే మీ మామయ్యకి ఎవరూ లేరనుకున్నావా? నేనున్నాను. నేను బెయిలిచ్చి వాడిని బయటికి తీసుకొస్తాను. వద్దు నాన్న, ఆ పని మాత్రం చెయ్యొద్దు. ఎందుకురా? ఎందుకు బావకి బెయిల్ ఇవ్వకూడదు? అంటే ఎవరు లేని అనాథలాగా వాడు ఆ సెల్లోనే ఉండి మగ్గిపోవాలా? నా ఉద్దేశం అది కాదు నాన్న. మామయ్య లోపల ఉంటేనే సంజయ్ మీద ప్రెజర్ పెరిగే అవకాశం ఉంది. అర్థం కాలేదా నాన్న? మామయ్య బెయిల్ ఒప్పుకోలేదు. సంజయ్ శ్రీధర్ని దాచిపెట్టాడని మామయ్య నమ్మకం. అదే మాట అత్తయ్యతో కూడా అన్నాడు. మామయ్య తనంతట తాను రాడు. కాబట్టి శ్రీధర్ని ఎక్కడున్నాడో వెతికి తెచ్చి అప్పగించమని సంజయ్ని అత్తయ్య అడిగింది. లేట్ అయ్యే కొద్దీ సంజయ్ని అత్తయ్య ఒత్తిడి తెస్తుంది. సంజయ్ శ్రీధర్ని తీసుకొని వస్తాడు. ఆ శ్రీధర్ వచ్చాడు అంటే సంజయ్ జాతకం బయటపడుతుంది. ఇంతకంటే మంచి మార్గం లేదు. అందుకే మామయ్యకి బెయిల్ ఇవ్వద్దు. మామయ్యని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఏం అవసరం లేదు. వాడి తప్పులు ఏ రోజుకైనా బయటపడి తీరుతాయి. అప్పటిదాకా మీ మావయ్య ఎందుకురా శిక్ష అనుభవించాలి? రఘు, వీడి మాటలు పట్టించుకోకు. మా అన్నయ్యని బయటికి తీసుకురా. వెళ్ళు. అక్కడ డెలివరీ కరెక్ట్ టైంకి జరగాలి. లేట్ అయితే నేను స్పేర్ చేయను. డబల్ 9846365. నా నంబర్ నోట్ చేసుకో.
ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేయి. నా నెంబర్ 955-314-4068. హలో హలో, कौन बात कर रहे? సంధ్య. संध्या? कौन है संध्या? సారీ, రాంగ్ నెంబర్. ఏంటమ్మా ఫోన్ తీస్తావు పెట్టేస్తావు ఏంటి? అసలు ఫోన్ చేస్తావా లేదా? చేస్తానండి, కానీ నెంబర్ గుర్తుకు రావడం లేదు. హలో, బద్రీనా? ఎస్, బద్రీ స్పీకింగ్. హలో, ఎవరు మాట్లాడేది? నేను సంధ్యని. సంధ్య? ఏ సంధ్య? నేనే సంజయ్ చేతిలో మోసపోయిన సంధ్యని మాట్లాడుతున్నాను. సంధ్య, నువ్వేనా మాట్లాడేది? ఎలా ఉన్నావమ్మా? ఎక్కడున్నావు? మేము నీకోసం ఎంత వెతుకుతున్నావో తెలుసా? ఎలా ఉన్నావమ్మా? నా గురించి కాదన్నయ్య, ముందు నాకు విషయం చెప్పు. సంజయ్కి ఉషకి పెళ్లి జరిగిందా? అవునమ్మా. ఏంటి ప్రత్యూష? ఇది ఏం జరిగింది? తను రాలేదు, నువ్వు బయటికెళ్ళు. అంతా అయిపోయినట్టుంది. పదా నడరా. పదమ్మా, పద. నన్ను క్షమించే సంధ్య. చచ్చా, ఏంటి ఇది? నువ్వెవరు? నా ప్రాణం. నీకేదైనా జరుగుతూ ఉంటే నేను ఊరుకోగలనా? మరి ఉషకి నాకు జరిగిన అన్యాయం గురించి తెలుసా? ఉషకేంటమ్మా, మీ రేఖమ్మకి, మీ నాన్నకి, మీ మావయ్యకి అందరికీ తెలిసిందే. కృతజ్ఞత అంటే ప్రాణం కంటే విలువైన శీలం మీద నింద వేసుకుంటావా? ఎంత అమాయకురాలివే. నేను నీకు అమ్మనన్నావు కదా, అమ్మ అడుగుతుంటే సమాధానం చెప్పవా? నేను నీకు అమ్మనన్నావు కదా, అమ్మ అడుగుతుంటే సమాధానం చెప్పవా? నాన్న, నువ్వు ఇక్కడే ఉండు నాన్న, నాతోనే ఉండు. అలాగేనమ్మా. బద్రీ, బద్రీ, ఈ ఫైల్ ఒకసారి చూడు.
ఫోన్ మాట్లాడుతున్నావా? మాట్లాడు మాట్లాడు. అది నేను మళ్ళీ కాల్ చేస్తాను. సంజయ్ నాకు అన్యాయం చేశాడని తెలిసి ఉష తనని పెళ్లి చేసుకుందా? ఉషకొక్కదానికే కాదు, అందరికీ తెలుసు. కానీ ఎవ్వరు ఆపలేదు. అందరూ కలిసి పెళ్లి చేశారు. సంజయ్కి ఉషకి పెళ్లి జరిగిందా? అవునమ్మా. మీ రేఖమ్మకి, మీ నాన్నకి, మీ మావయ్యకి అందరికీ తెలిసిందే. హలో హలో, ఏందమ్మా రోడ్లో కళ్ళు కనబట్లా? చావాలంటే నియోగ చూసుకొచ్చి రోడ్డు మీదకి వచ్చి మా ప్రాణాలు తీసే బదులు ఎందుకు వస్తారో ఏంటో. సార్, ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఇది పబ్లిక్ ఫోన్ అండి. ఇది ఏ ఏరియా సార్? బోయిన్పల్లి అండి. బోయినపల్లి ఎక్కడ సార్? ఎవరండి? సార్, ఈ ఫోన్ నెంబర్ ఎక్కడుంది సార్? ఫోన్ ఎక్కడుందా? ఫోన్ ఎక్కడుండేదేంటి? ఏం మాట్లాడుతున్నావు? పెట్టే ఫోన్. సార్ 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 సార్, అదిగా సార్, ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, అందుకే ఫోన్ చేశాను. పబ్లిక్ బూత్ నుంచి 100 మంది ఫోన్ చేస్తారు. నువ్వు పెట్టవయ్యా ఫోను. సార్ 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 సార్, ఒక్క నిమిషం. ఛ, వీడు మెంటల్ కేసులో ఉన్నాడే. హలో, రే రవి,
నేను రా బద్రీని. కొంచెం పనుండి బోయినపల్లి వచ్చానురా. నాకు ఇక్కడ ఒక చిన్న అడ్రస్ కావాలి. ల్యాండ్లైన్ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడితే వాడేదో తిక్కగా మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆ ల్యాండ్లైన్ నెంబర్ పంపిస్తాను. కరెక్ట్ అడ్రస్ నాకు మెసేజ్ చేయవా? కొంచెం అర్జెంట్ రా ప్లీజ్. ఓకే, ఇప్పుడే పంపిస్తున్నా.